భూభారతి చట్టంపై రైతులకు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ధరణితో వచ్చిన సమస్యలు ఈ చట్టంతో తొలగిపోతాయని చెబుతున్న కోదండరెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. రైతు కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను మరిన్ని వివరాలు రైతు కమిషన్ తో పంచుకోవడానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్, రైతు కమిషన్ ఏర్పడిన తర్వాత చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈ అవగాహన సదస్సులు ఏ అంశాలు చెప్పబోతున్నారు, ఎక్కడెక్కడ జరగనున్నాయి? ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో వారు ఏమన్నారు, వ్యవసాయము రైతు సంక్షేమం, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకుపోవాలి, రైతుకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భూమి హక్కు కానీ విత్తన హక్కు కానీ అతని 4 పైసలు మిగిలేటట్టుగా ఆదాయం మిగిలేటట్టుగా చేసే వ్యవస్థ ఏర్పాటు కావాలనేది వారి దృఢ సంకల్పం. అందుకే మొన్న 14వ తేదీ నాడు తీసుకున్న ప్రతిష్టాత్మకమైన భూభారతి వ్యవస్థను వారు డిక్లేర్ చేసినప్పుడు మేము అంతకంటే ముందే అనుకున్నాం, కేవీఎన్ రెడ్డి గారు ఇదే ఊరు, ముఖ్యమంత్రి గారిది కూడా ఇదే ఊరు, ఇక్కడే పెట్టుకున్నాము అని అనుకున్నాం. దానికి తోడుగా మంచి అవకాశం దొరికింది. ఒక అవగాహన, ఇక్కడంతా కూడా రైతులు చాలా అమాయకులు. తెలంగాణలో రైతాంగానికి బాగా అమాయకత్వం ఉంది. వాళ్ళ హక్కులు వాళ్లకు తెలియజేసి, ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు వస్తే మేము కమిషన్ పక్షాన వాళ్ళకు తోడుగా నిలబడి రెవెన్యూ అధికారులతో వాళ్ళ సమస్యలు నివృత్తి చేసి వాళ్ళకి. అదేవిధంగా గత ధరణి చట్టం చాలా ఇబ్బందులకు పాలయ్యారు ప్రజలు అని గ్రహించింది. అప్పుడు మీరు ఆ ధరణి అధ్యయన వేదిక అంటే కమిటీకి కూడా మీరు చైర్మన్గా పనిచేశారు. అక్కడ జరిగిన లోపాలను మళ్ళీ ఇక్కడ ఎట్లా సర్దిద్దారు, ఇప్పుడు జరిగే ప్రయోజనాలు ఏంటి? చూడండి, నేను ఇందాక నా ఉపన్యాసంలోనే చెప్పిన, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైనది. ఈ శాఖను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది గత ప్రభుత్వం. భూముల హక్కులు పోయినాయి, అధికారులకు అధికారాలు లేకుండా పోయినాయి, సమస్య అంతా కేంద్రీకృతమైంది, ఒక ఇద్దరు చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని సమూలంగా మార్పులు చేసి ఒక చరిత్రాత్మకమైన 2025 ROR చట్టం తీసుకురావడంలోనే ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి అర్థమైంది. దానికి తోడుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్గ సభ్యులంతా కూడా దీన్ని ఒకసారి కాదు 2 సార్లు కాదు ప్రజల ముందుకు పోదాం, అందరికీ చెప్దాం, గతంలో జరిగిన తప్పులు జరగొద్దు, పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతోనే 14వ తేదీ నాడు భూభారతి అనే వ్యవస్థను డిక్లేర్ చేశారు. సీఎం సొంత ఊరు నుంచి ప్రారంభం చేశారు ఈ కార్యక్రమాలు. ఇక ముందు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, ఇంకా ఎట్లా ఏ మాధ్యమాల ద్వారా ఈ అంశాలను ప్రజలకు తీసుకెళ్తారు? చూడండి, ఇది మేము అనుకున్నది, కమిషన్ అనుకున్నది ఏంటంటే, ఎక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో, ఆదివాసీలు, ట్రైబల్స్, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ అట్లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళాలని, అమాయక రైతాంగం ఇప్పటికి కూడా హక్కులు లేకుండా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి ప్రాంతాలు తిరిగి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మా సూచనలు ఇచ్చి, మొత్తానికి మేము భూమి హక్కు కానీ విత్తన హక్కు కానీ రైతుకు అందే విధంగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అన్ని విధాలుగా చేస్తాం. అదేవిధంగా సీఎం సొంత ఊరుకు చెందినటువంటి సభ్యులు కేవీఎన్ రెడ్డి మనతో ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కేవీఎన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ సీఎం సొంత ఊరు సంబంధించి ఎట్లాంటి సంకేతాలు మీరు రైతులకు పంపదలుచుకున్నారు? ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్న ఉద్దేశం ఏంటి? రైతులకు ఇంతకుముందు చాలా ఈ ధరణితోనే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇక్కడ కూడా వేలాది మంది రైతులు ఇంతకుముందు ఇక్కడ ఎల్పిటిసి సభ్యులుగా ఉన్నారు కాబట్టి చాలా సమస్యలు ఉండేది. అధికారులకు అధికారాలు లేకపోవడంతో వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఈ చట్టంలో చాలా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతుల సమస్యలు దాదాపు 80-90% తీరిపోతాయి ఈ చట్టం ద్వారా. ఇది రైతులకు చాలా అనుకూలమైన చట్టం. పవన్ రెడ్డి గారు, ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఈ అవగాహన సదస్సులో మీరు పాల్గొంటున్నారు? ఈ రైతుల స్పందన ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళకు కూడా అర్థమైంది. మనకు ఒక సామెత ఉంది, హర్ దర్ద్ కా దవా జిందా తిలస్మత్ అని. తెలుసుకున్నారు, అన్నింటికి ఒకటే పరిష్కారం, ధరణి తీసేసి ఈ భూభారతిని తీసుకురావడము. వెరీ గుడ్ రన్, మంచి యాక్ట్ ఇది. అది అమల్లోకి వచ్చింది మొన్నటి. లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ధరణి చట్టం నుంచి
మొత్తం మీద ధరణి పోర్టల్ నుంచి ఏవైతే ప్రజలు రైతులు ఇబ్బందులు పడ్డారో వాటికి పరిష్కారంగా వచ్చిన భూభారతి చట్టం పైన అయితే అవగాహన సదస్సులు విస్తృతంగా జరపాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అంశాన్ని రైతు కమిషన్ విజయవంతంగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. ఇక ప్రజలు రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది రాను రాను కొన్ని రోజుల తర్వాత కానీ ప్రజల నుంచి ఎలాంటి సంతృప్తులు వస్తాయి, ఎలాంటి ఫిర్యాదులు అందుతాయి అనేది తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున రైతు సదస్సులు మండలాల వారీగా గ్రామాల వారీగా చేపట్టి ఇంతవరకు ఉన్నటువంటి రైతు సమస్యలను పరిష్కరించాలనే ఒక లక్ష్యంతో మాత్రం రైతు కమిషన్ రైతు అవగాహన సదస్సులు భూభారతి అవగాహన సదస్సుతో అయితే ప్రజల ముందుకు వెళ్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వర శ్రీనివాస్ 99 టీవీ కొండారెడ్డిపల్లి సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి నుంచి. ఇవే బులెటిన్ అప్డేట్స్.